జయంత్ గౌడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీసీ ఇష్యూ నడుస్తుంది కదా, మరి బీసీ ఇష్యూ నడుస్తున్న సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క ఇష్యూ రావడం అనేది ఏ విధంగా తీసుకుంటారు, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇష్యూ ఇప్పుడు తెలంగాణలో కానీ తెలంగాణ నుంచి భారతదేశ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ అని 42% రిజర్వేషన్ అని స్థానిక సంస్థలలో ఇంచుమించు ఓకే అయిపోయింది. నెక్స్ట్ బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారంగా ఉండాలని చెప్పి అంటున్నాం. భారతదేశంలో దాదాపు 140 కోట్ల మందిలో దాదాపు 100 కోట్ల మందికి బీసీలు ఉంటారు. ఇక్కడ 70-80 కోట్ల మంది బీసీలు ఉంటారు. వాళ్ళ మెయిన్ కోరిక ఏంటంటే జనాభాలో మేమెంత ఉన్నాము, మైనార్టీలు 3% ఉన్న వాళ్ళు 2% ఉన్న వాళ్ళు మెజార్టీ ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందంటే భారతదేశం మొత్తం ఇది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవుతుందని చెప్పేసి డైవర్షన్ చేస్తారు. వీళ్ళు డైవర్షన్ చేసి ఏం చేస్తారంటే ఒక అవకాశం వాడుకొని దీని ఒక తెలివిలేనోడు వాడు వీడు రాస్తా రోకోలు చేస్తారు, వాని జగని బొమ్మలు తలగ పెడతారు, వాళ్ళు వీళ్ళ బొమ్మలు తలగ పెడతారు, మనం పిచ్చోళ్ళని చేస్తారు. నేను ఒక్కటే అంటున్నా, చంద్రబాబు నాయుడు ఆ లడ్డు ఎన్ని రోజుల కింద వచ్చింది నీ దగ్గరికి, నువ్వు చెక్ చేసిన లడ్డు మాకు చూపి, నేను చెప్తున్నా. ఆయన గవర్నమెంట్ పోయింది 100 రోజులు. అప్పుడు ఏం చేసినావు చంద్రబాబు? నువ్వు పడుకున్నావా? యు ఆర్ ది గ్రేట్ లీడర్ ఆఫ్ ఇండియా. దేశ ప్రధానాలు తయారు చేసినోడు నీకు రాజకీయం తెలియదా? ఆ పిల్లగాడు తప్పు చేస్తున్నప్పుడు, తిరుపతిలో కుట్ర జరుగుతున్నప్పుడు నీ సైన్యం ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి పిల్లగాడ కాకపోతే పెద్దోడా? నా ముంగట పిల్లగాడికి 54 ఏళ్ళు ఏదో రాజశేఖర రెడ్డి అది ఇది అని ఆయన మొక్క చూసి అలా అయ్యే మొక్క చూసి ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే అన్ని పిల్లకాయ శాస్త్రాలు చేసిండ్రని ఇంటికి పంపిర్రు. మరి నువ్వు ఏం చేసినావు లడ్డు? అప్పుడు ఎందుకు దొరకబట్టలేదు? కల్తీ చేసినందుకే దేవుడు పనిష్మెంట్ ఇచ్చారంటారా? మరి ఊకుంటాడు ఆ దేవుడు అంటే? దేవుడు ఎవరైనా ఎవ్వరు దేవుళ్ళైనా గౌరవించాలి. మనం ఏ మతాన్నైనా గౌరవించింది హిందూ మతం. మనం హిందువులం అంటే భారతీయులు అంటే అన్ని మతాలను గౌరవించినప్పుడు తప్పు చేస్తూ బయట జనాలు అదే మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం ఓడిపోయిందంటే అప్పుడు గిట్లా చేసిరు కాబట్టి గిట్లా అయింది. అరే మొత్తం క్రిస్టియన్ ఫండ్ అంతా తీసి క్రిస్టియన్ మతస్థులకు చాలా మంది ఎంకరేజ్ చేసిన జగన్. మరి రాజశేఖర రెడ్డి మన చంద్రబాబు ఏం చేసిండు? ఆ షో చేయడా? చంద్రబాబు నాయుడు నిన్ను జైలుకు పంపినందుకే నువ్వు హీరో అయినావు, పంపినోడు జీరో అయింది. అలా జగన్ అనే పిల్లగాడు ఒక ముఖ్యమంత్రి నిన్ను జైలుకు పంపినందుకే నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నేను హీరో సుమ నుండి ఫిలిం నగలరా పైడి చేయరాదు జన్మదినం నాడు మిస్టర్ జగన్ నువ్వు అంత పెద్ద నాయకుడిని జైలు ఎట్లా పెడతావు బిడ్డ? నీ తప్పురా బాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మొనగాన్ని నువ్వు జైలు ఎట్లా పెట్టినావు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చిన. ఏ జగన్, చంద్రబాబు నాయుడు గినుక నీకు 2 నెలలు టైం ఇస్తున్నా. చంద్రబాబు గారు తప్పు లేదంటారా? తప్పు లేకుండా జైలు పంపించారంటావా? అనవసరమైన విషయాలు అవన్నీ. అనవసరంగా ఆయన జైలు పంపినందుకు మేమేమన్నాము తెలుసా? మిస్టర్ జగన్, నేను 1,00,000 మందిని తీసుకొని హైదరాబాద్కి వచ్చి నీ జైలు గోడలు బద్దలు కొడతా నా కొడక. వార్నింగ్ ఇచ్చిందో లేదో చూసుకోర్రి. ఇవాళ ఒక పెద్ద మనిషిని ఎందుక పాపము ఆయన లడ్డు వ్యవహారం వచ్చిందంట బయటికి. అరే మరి ఇప్పుడు లడ్డు వ్యవహారము చంద్రబాబు నాయుడు అప్పుడే తీసేది, ముందుగా చెప్పిన ప్రతీకారాలు చేసి ప్రజలను పిచ్చితో వట్టి కురి డబ్బు ప్రజాధనం వృధా చేయకూడదు అని చెప్తున్నా ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు. ఇలా అయ్యే జాగిరి కాదు ఇది, ప్రజాధనం. ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేసి ప్రజలను ఇటు డైవర్షన్ చేసి ప్రజలను అటు డైవర్షన్ చేస్తే ఎవరు నమ్మడు. ఎవరికైనా ప్రజలు శిక్ష చేస్తారు. 175 సీట్లు గెలుస్తా, 175 సీట్లు గెలుస్తా అంటే కూడా 175 గెలిచినాడ్రా బాబు, విన్నావా? అయిపోయా ఎన్ని 11కి వస్తుంది అంటే పిల్లగాళ్ళ చేష్టలు చేస్తారు. యువకులకు అధికారం ఇస్తే పిల్లల చేష్టలు చేస్తారు. చేస్తే ప్రజలు ఏం చేస్తారు? ఇంటికి పంపుతారు. ఎన్నికల కథన రంగంలో ఓడగొట్టి ఇంటికి పంపుతారు. అది అందరికి ఎరుకున్న సంగతే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.